హాయ్ ఫ్రెండ్స్, ఇది 104 నేషనల్ హైవే దగ్గర జరిగిన కథ. ఇక కథలోకి వెళ్ళిపోతే టైం రాత్రి 1:30 అవుతుంది. నేషనల్ హైవే 104 పైన ఒక బ్లాక్ ఎస్యూవి వెళ్తుంది. ఇందులో నలుగురు స్నేహితులు ఉన్నారు: సందీప్, వరుణ్, నేహ మరియు రియా. వాళ్ళు సిటీ నుంచి ఒక లాంగ్ ట్రిప్కి బయలుదేరారు. రే సందీప్, ఈ రోడ్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది? ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు అన్నాడు వరుణ్ వెనక సీట్లో కూర్చొని. సందీప్ డ్రైవ్ చేస్తూ, షార్ట్ కట్ అని ఎవరో ఆన్లైన్లో రాశారా, అందుకే ఈ రూట్లోకి వచ్చా, కానీ చుట్టూ అంతా అడవిలా ఉంది అని రిప్లై ఇచ్చాడు. రియా తలుపు విండో గ్లాస్ దగ్గర తల పెట్టుకొని బయటకు చూస్తూ ఉంది. సడన్గా తను ఏదో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. సందీప్, కార్ ఆపు, అక్కడ ఎవరో ఉన్నారు అని అరిచింది. సందీప్ గట్టిగా బ్రేక్ వేశాడు. ఎస్యూవి రోడ్ మధ్యలో ఆగిపోయింది. డస్ట్ అంతా తొలగిన తర్వాత చూస్తే రోడ్డు పక్కన ఒక ముసలామ నిలబడి ఉంది. తన చేతిలో ఒక పాత. సందీప్ గట్టిగా బ్రేక్ వేశాడు. ఎస్యూవి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. డస్ట్ అంతా తొలిగాక చూస్తే రోడ్డు పక్కన ఒక ముసలామ నిలబడి ఉంది. తన చేతిలో ఒక పాత దీపం లాంటిది ఉంది. సందీప్ కారు విండో దించి, దాది ఏం కావాలి, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆ ముసలామ ఏం మాట్లాడలేదు. కేవలం తన చేతిని పైకి లేపి ముందు ఉన్న బ్రిడ్జి వైపు చూపించింది. తన కాళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. ముందుకు వెళ్ళకండి, అక్కడ తలలేని వాళ్ళు తిరుగుతున్నారు, వెళ్ళకండి అని ఒక మాట చెప్పి వెంటనే పక్కనున్న పొదల మధ్య మాయమైపోయింది. నాన్సెన్స్, ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలేంటి అని సందీప్ కాస్త కోపంగా కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. కానీ నేహ మాత్రం భయంతో వణుకుతోంది. సందీప్, ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోదాం అని అడిగింది. కానీ అప్పటికే టైం మించిపోయింది. వాళ్ళు బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నారు. బ్రిడ్జ్ చాలా పాతదిగా ఉంది. బ్రిడ్జి మీదకి కార్ ఎక్కగానే రేడియోలో మొత్తం స్టాటిక్ సౌండ్ కర్ర కర్ర అని రావడం మొదలయ్యింది. లైట్స్ కూడా ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నాయి. సందీప్కి ముందు రోడ్డు కనిపించడం లేదు. సడన్గా బ్రిడ్జ్ మధ్యలో ఒక లారీ ఆగి ఉంది. అది చాలా పాతది, అంతా పట్టి ఉంది. వరుణ్ కార్ దిగి ఎవరో హెల్ప్ కావాలేమో చూస్తా అని వెళ్ళాడు. తను ట్రక్ డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ స్టీరింగ్ వీల్ మాత్రం దానంతటా అదే తిరుగుతోంది. రే, ఇక్కడ ఎవ్వరు లేరు రా అని వరుణ్ అరిచాడు. సందీప్ కూడా దిగి చూస్తుంటే ట్రక్ వెనక నుండి ఏదో తొక్కుతున్నట్ల శబ్దం వచ్చింది. వాళ్ళు ఇద్దరూ ట్రక్ వెనక్కి వెళ్ళి చూస్తారు. అక్కడ ఒక గోను సంచి ఉంది. అందులో నుండి రక్తం కారుతోంది. సందీప్ ధైర్యం చేసి ఆ సంచిని తెరిచాడు. అందులో ఉన్నది చూసి ఇద్దరికి తల విరిగిపోయింది. అందులో ఉన్నది సందీప్ మరియు వరుణ్ ముఖాలే. భయంతో వాళ్ళిద్దరూ కారులోకి పరిగెత్తారు. స్టార్ట్ చేయి సందీప్, ఫాస్ట్గా స్టార్ట్ చేయి అని నేహ గట్టిగా అరిచింది. సందీప్ కార్ని రివర్స్ తీసి స్పీడ్గా వెనక్కి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ అదే ముసలామ రోడ్డు పక్కన కనిపించింది. మళ్ళీ అదే ల్యాంతర్, మళ్ళీ అదే వార్నింగ్. ఇది
ఇలా సాధ్యమా? మనం వెనక్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాం అని రియా ఏడవడం మొదలుపెట్టింది. ఈసారి సందీప్ కార్ని ఆపకుండా స్పీడ్గా వెళ్ళాడు. కానీ ముందు మళ్ళీ అదే బ్రిడ్జ్, మళ్ళీ అదే ట్రక్. వాళ్ళు ఒక టైం లూప్లో చేరుకుపోయారని వాళ్ళకి అర్థమయ్యింది. ఒక్కసారిగా కార్ ఇంజన్ నుండి పొగ వచ్చి కార్ ఆగిపోయింది. ఈసారి చుట్టూ చీకటి మాత్రమే లేదు. చీకటిలో నుంచి వందల కొద్ది నల్లటి ఆకారాలు వాళ్ళ కారు వైపు నడుస్తూ వస్తున్నాయి. అవి మనుషులు కాదు, కానీ మనుషుల్లాగానే ఉన్నాయి. కారు విండోస్ మీద ఎవరో గట్టిగా కొడుతున్నట్టు శబ్దం. ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ అని నేహ అరుస్తోంది. అప్పుడే ట్రక్ దగ్గర నుంచి ఒక వ్యక్తి నడుస్తూ వచ్చాడు. అతని చేతుల్లో ఒక పెద్ద గొడ్డలి ఉంది. అతడి దగ్గరికి వచ్చాక చూస్తే అతనికి తల లేదు. సందీప్ ధైర్యం చేసి కార్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చాడు. మీకు ఏం కావాలి? మేము ఏం చేశాం అని అరిచాడు. అప్పుడు ఆ తలలేని వ్యక్తి సందీప్ దగ్గరికి వచ్చి అతని గొంతు పట్టుకున్నాడు. మీరు వచ్చింది ట్రిప్పు కాదు, మీరు చచ్చిపోయి 10 సంవత్సరాలయ్యింది. ఈ 104 హైవే మీద మీరు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ గడియారం తిరుగుతూనే ఉంటుంది. మీరు చచ్చిన విషయం మర్చిపోయినప్పుడల్లా ఈ లూప్ మళ్ళీ మొదలవుతుంది. సందీప్ తన చేతుల వైపు చూశాడు. అవి మెల్లగా మట్టిలా రాలిపోతున్నాయి. వరుణ్, నేహ, రియా అందరూ మెల్లగా గాడిలో కలిసిపోతున్నారు. మళ్ళీ రాత్రి 1:30 అయ్యింది. నేషనల్ హైవే 104 పైన ఒక బ్లాక్ ఎస్యూవీ వెళ్తుంది. రే సందీప్, ఈ రోడ్ ఏంటి ఎంత ఖాళీగా ఉంది అని వరుణ్ అడిగాడు. సందీప్ డ్రైవ్ చేస్తూ షార్ట్ కట్ అని ఎవరో ఆన్లైన్లో రాశారా అని చెప్తున్నాడు. దూరంలో రోడ్డు పక్కన ఆ ముసలామ మళ్ళీ ల్యాంతర్తో నిలబడి ఉంది. తను కళ్ళ నుంచి రక్త కన్నీరు కారుతోంది. తను మెల్లగా అందరూ వినేలా గట్టిగా నవ్వింది. ఎక్కడో దూరంలో ఒక యాక్సిడెంట్ జరిగిన చోట 4 మృతదేహాల దగ్గర పోలీసులు ఉన్నారు. కానీ ఆ ఆత్మలు మాత్రం ఇంకా ఆ 104 హైవే మీదే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ బయటపడలేని ఒక పాపంలా. ఇది ఇవాటి స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరుగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ స్టోరీ మీ స్టోరీనే అవ్వచ్చు. థ్యాంక్ యూ.